హాయ్, వెల్కమ్ టు అపర్ణ ఎంబ్రాయిడరీస్. ఈరోజు అయితే ఇంకో బ్యూటిఫుల్ శారీతో వచ్చానండి. మన లేడీస్ అందరి ఫేవరెట్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చిందండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. కలర్ చాలా బాగుంది. అలానే సిల్వర్ జెరీ వచ్చింది. పింకే మన ఫేవరెట్ అనుకుంటే దానికి సిల్వర్తో హైలైట్ అయిందండి. చూడండి ఎంత నీట్గా ఉందో, క్లాసీగా ఉంది. కానీ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి, ప్లెయిన్ గ్రీన్. దానిపైన మనం సిల్వర్ జెరీ థ్రెడ్ అండ్ పింక్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ చేయాలి. మేడం గారు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ. ఏ డిజైన్ వేస్తున్నానా, ఎలా వేస్తున్నానా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంది కదండి పింక్ కాంబినేషన్. అలానే మనకి పింక్లో చాలా రకాల థ్రెడ్స్ ఉంటాయండి. స్మాల్ వేరియేషనే, ఎక్కువే ఉండదు. లైట్ అండ్ డార్క్ చాలా ఉన్నాయి కదా. ఏంటంటే సిల్వర్ జెరీ ఈ సారీకి యూజ్ చేయాలండి. నెక్స్ట్ పింక్ ఏంటంటే కొందరు ఏదైతే కలర్ ఇచ్చారో అందులో డార్క్ లైట్ యాడ్ చేస్తే లైట్ చేస్తారు. కొందరు ఏంటంటే సేమ్ కలర్ కోరుకుంటారు. మనకి ఏంటంటే ఫ్లవర్ వచ్చింది అనుకోండి, దానిపైన కూడా వేరే డిజైన్ వేరే కలర్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు లైట్ డార్క్ తీసుకుంటే కలర్ కాంబినేషన్ అనేది ఫ్లవర్ అనేది హైలైట్ అవుతుంది. సేమ్ ఒకటే కలర్ తీసుకునే కంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, అవుట్లైన్ ఒకటి వచ్చింది, మిడిల్లో ఒకటి వచ్చింది. అట్లా అవుట్లైన్ డార్క్ ఇచ్చుకొని మిడిల్లో లైట్, లేదంటే మిడిల్లో డార్క్ ఇచ్చి అవుట్లైన్ లైట్, అలా మనం ఇచ్చుకున్నామంటే ఆ డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఒకటే కలర్ని మనం హైలైట్ చేసే కంటే ఈ కలర్కి రిలేటెడ్గా లైట్ అండ్ డార్క్ తీసుకొని హైలైట్ చేసుకుంటే చాలా చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి డిజైన్. అలానే ఇందులో ఇప్పుడు కలర్ మనకి పింక్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ కలర్ అంటే ఇది వచ్చిందండి. మనం లైట్ యూజ్ చేయాలి, ఫ్లవర్ పైన యూజ్ చేయాలి అనుకుంటే లైట్ కాంబినేషన్గా ఈ రెండు యూజ్ చేసుకోవచ్చు. మనకేంటంటే వీడియోలో సేమ్లా కనిపిస్తాయి, కానీ వేరియేషన్ ఉంది వీటిలో. అది మనం బ్లౌజ్ పైన డిజైన్ వేసే దానిపైన మనకు ఆ వేరియేషన్ కనిపించింది ఫ్లవర్స్కి. చాలా చాలా బాగుంటుందండి ఈ కలర్. గ్రీన్ పైన పింక్ యూజ్ చేసామంటేనే హైలైట్ అయింది, దానికి సిల్వర్ యాడ్ అయింది. వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో. ఈరోజు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ వర్క్. మేడం అర్జెంట్ అన్నారు కొంచెం, అందుకని చెప్పి ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏ వర్క్ చేస్తున్నాను అనేది మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ మనకి డార్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ అంత హైలైట్ అవ్వదండి. కొంచెం మనం ఒక్కటే పింక్లో ఎన్ని వేరియేషన్స్, ఎన్ని కలర్స్ ఉన్నాయో షేడ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా ఉంటాయి, నేను అవి తీసుకోలేదు. కొంచెం ఈ సారీకి రిలేటెడ్గా ఉన్న కలర్స్నే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సిల్వర్లో అయితే 4-5 షేడ్స్ ఉంటాయండి. మనకు కొంచెం ఈ సిల్వర్ అనేది ఒకటే షేడ్ ఉంటుంది, ఇందులో డార్క్ షేడ్ అట్లా ఒక 3-4 ఉంటాయి. గోల్డ్లో అయితే చాలా షేడ్స్ ఉంటాయి, కానీ సిల్వర్కి 3-4 ఉంటాయి. ఈ కలర్స్ యూజ్ చేసి నెక్స్ట్ వర్క్ ఎలా వస్తుంది అనేది వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.